ప్రియమైన విద్యార్థులారా, అందరూ బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారా? శుభం. ఈరోజు మనం 9వ తరగతిలో ఉన్నటువంటి 5వ పాఠము శతక మధురిమ. చెప్పడానా ఏ పాఠం చెప్పుకుంటున్నాం? శతక మధురిమ అన్నటువంటి ఈ యొక్క పాఠానికి సంబంధించి ఈరోజు మనము మరికొన్ని విషయాల గురించి ఈరోజు నేర్చుకోబోతూ ఉన్నాం. ఆల్రెడీ ఇప్పటివరకు మనము ఫస్ట్ భాగానికి సంబంధించి కవి పరిచయాల గురించి, నేపథ్యాన్ని గురించి చెప్పుకున్నాము. రెండవ పద్యంలో అనేక విషయాల గురించి చెప్పుకున్నాము. మూడవ పద్యంలో ఈరోజు మనం మొత్తం 3 వీడియోలు ఇప్పటివరకు కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు ఈ యొక్క క్లాస్లో మనం మొదటి అంశాన్ని ఈరోజు మనము ఈ క్లాసులో చూడబోతూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి విద్యార్థులారా, ఈరోజు మనము రెండవ భాగంలో ఉన్నటువంటి మొదటి పద్యాన్ని గురించి ఈరోజు మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. ఈ యొక్క పద్యాన్ని రాసినటువంటి కవి యలకూచి బాల సరస్వతి. యలకూచి బాల సరస్వతి యలకూచి బాల సరస్వతి. సో ఈ యొక్క యలకూచి బాల సరస్వతి గారు రాసినటువంటి యొక్క శతకంలో నుంచి మరికొన్ని విషయాల గురించి మనం ఈరోజు ధ్యానించుకోబోతూ ఉన్నాం. ఈ యొక్క శతకంలో అనేకమైనటువంటి అంశాల గురించి, ఎన్నో నీతుల గురించి, ఎన్నో ధారాళమైనటువంటి అంశాల గురించి ఈరోజు మనము చెప్పుకోబోతూ ఉన్నాము. మల్ల భూపాలీయ శతకము. సో ఈ యొక్క శతకము మల్ల భూపాలీయ శతకము. శతకము. ఓకేనా? సో మల్ల భూపాలీయ శతకము అన్నటువంటి యొక్క శతకంలో నుంచి మరికొన్ని పద్యాలను మనం ఈరోజు ఈ క్లాసులో ధ్యానించుకోబోతూ ఉన్నాం. మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారా? రైట్. శతక మధురిమ అన్నటువంటి యొక్క భాగంలో ఈరోజు మనము 4వ భాగంలో మనం ఈరోజు మరికొన్ని విషయాల గురించి నేర్చుకోబోతూ ఉన్నాం. ఓకేనా? సో ఈరోజు మనము శతక మధురిమ అంటే ఏం చెప్పాను? శతకము అంటే 100 నుంచి 108 పద్యాల వరకు ఉన్నటువంటి దాని శతకము అంటారు. శతకంలో మకుటం అనేది ప్రధానంగా ఉంటుంది. శతకముల దీని యొక్క లక్ష్యం ఏం చెప్పాను? నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని ప్రబోధిస్తూ మానవత్వపు విలువల్ని పెంపొందింపచేయటమే దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. ఓకే. సో మధురిమ, మధు అంటే తీయని, అమృతం అని అర్థంగా చెప్పుకోవచ్చు. రిమ అంటే మాటలు, అంటే అమృతం లాంటి మంచి మాటలు. సో ఎన్నో చెడు మాటల గురించి, దుష్ట క్రియల గురించి ఎన్నో చేస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. కానీ ఈ పాఠంలో 80 కవులు వాళ్ళు చెప్పినటువంటి వారి జీవితాలకు సంబంధించినటువంటి ఎన్నో విషయాలు, ఎన్నో కొత్త అంశాల గురించి మనకి బోధిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ యొక్క మధురిమ అంటే మంచి మాటల్లో భాగంగా మంచి విషయాలు మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి మంచి విషయాలు మనం ప్రబోధించుకుంటున్నాం. కాబట్టి ఆ మంచి విషయాల్లో భాగంగా మరికొన్ని మంచి విషయాలు మనం ఈరోజు యొక్క క్లాసులో ధ్యానించుకోబోతూ ఉన్నాము. మీరందరూ కూడా పాఠాలు వినటానికి, నేర్చుకోవటానికి సంసిద్ధులుగా ఉండాలి. వాటి ద్వారా మనము అనేకమైనటువంటి రీతుల్లో నడవడికతో కూడుకున్నటువంటి సత్ప్రవర్తన కలిగినటువంటి జీవితాన్ని, ఉద్దేశంతో ఉన్నటువంటి అంశాలని కలిగి ఉండటానికి కూడా మనము ఈ యొక్క పాఠాల ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. ఓకేనన్నా? సో ఈ యొక్క పాఠాన్ని శతక కవులు అంటే అనేకమైనటువంటి శతక కవులు, వివిధ కవులు ఈ యొక్క పాఠాన్ని రాయటం జరిగింది. దీంట్లో 80 కవులు అంటే 8 మంది కవులు 8 పద్యాలు రాశారు. ఆ 8 పద్యాల్లో మనం ఆల్రెడీ 2 పద్యాల గురించి మనం చెప్పుకున్నాము. ఫస్ట్ పద్యము సర్వేశ్వర శతకము, యథావాక్కుల అన్నమయ్య రాశాడు. రెండవ పద్యము శ్రీకాళహస్తీశ్వర శతకము. సో దీన్ని దూర్జటి కవి రాయటం జరిగింది. ఈ 2 పద్యాల గురించి మనం గత క్లాసుల్లో మీకు చెప్పడం జరిగింది. ఫస్ట్ పద్యంలో మనం ఏం చెప్పుకున్నాము? కులశైలంబులు పాదు పెల్లగిలి అన్నటువంటి యొక్క పద్యంలో నిజమైనటువంటి భక్తుడు
దేవుని పట్ల విశ్వాసం ఉన్నటువంటి వాడు, దేవునిలోనే మమేకమైపోయినటువంటి వాడు ఈ లోకంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా త్రొట్టిల్లడు, పక్కకి పోడు. సప్త సముద్రాలు పొంగి పరిలిన కుల పర్వతాలన్నీ కూడా పైకొచ్చి పైపడుతున్నా మరి ఏమాత్రం కూడా అధైర్యపడడు. అందుకని మనం చెప్పుకున్నాం కదా, కులశైలంబులు పాదు పెళ్ళగిలి దిక్కులంబునంగూలినన్ జలధుల్ మేరలనాక్రమించి సముదంచద్భంగి ఉప్పొంగినన్ జలజాత ప్రియ సీతభానులు యథా సంచారముల్ దప్పినన్ దలకం దప్పడు చొప్పుదప్పడు భవద్భక్తుండు సర్వేశ్వర. కాబట్టి ఓ సర్వేశ్వర, ఓ పరమేశ్వర, నిజమైనటువంటి భక్తుడు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినా సరే ఏమాత్రం కూడా చలించిపోడు. ఎందుకంటే తన నిష్ఠాగరిష్టంగా తన మనసంతా కూడా నీ మీదే లగ్నమై ఉంటుంది. కాబట్టి తను ఏమాత్రం కూడా ఉపేక్షించడు, ఏమాత్రం కూడా తొట్టిల్లడు. ఎప్పుడు కూడా నీ మీదే, నీ యందే నమ్మిక ఉంచి నిబద్ధతతో కూడుకొని జీవిస్తూ ఉంటాడు. కాబట్టి మరి ప్రియమైనటువంటి విద్యార్థులారా, మరి ఈ యొక్క పద్యంలో మనకి కవి నిజమైనటువంటి భక్తుడు గురించి చెప్పాడు. మరి నెక్స్ట్ దాంట్లో మనం దూర్జటి కవి, మరి సాహితీ సమరాంగణ సార్వభౌముడు, ఆంధ్ర భోజుడుగా కీర్తిగాంచినటువంటి శ్రీకృష్ణ దేవరాయల యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి గొప్ప కవి, భక్త కవి మన యొక్క దూర్జటి కవి. మరి వీరు శ్రీకాళహస్తీశ్వర శతకము అన్నటువంటి యొక్క శతకములో కూడా జాతుల్ సెప్పుట సేవ చేయుట మృషల్ సంధించుట న్యాయ విఖ్యాతింబొందుట కొండెగాడవుట హింసారంభకుండవుట మిథ్యా తాత్పర్యంబులాడుటన్నియు వరద్రవ్యంబు నాశించి ఈ శ్రీత ఎన్ని యుగంబు లుండగలదు శ్రీకాళహస్తీశ్వర. ఈ లోకంలో ఎంతోమంది డబ్బులు సంపాదించాలని, ధనము కూడబెట్టుకోవాలని ఎన్నో రకాలుగా మరి వ్యర్థమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి అవన్నీ కూడా వ్యర్థమైనటువంటివి. వాటి కోసము అబద్ధాలు, జ్యోతిష్యం చెప్పడం కానీ, మరి ఇతరులకు న్యాయం అతిక్రమించి చేయడం కానీ, మరి కొంతమంది మాయమాటలు చెప్పి జిమ్మికులు చేసేవాళ్ళు కానీ, మరి ఇవన్నీ కూడా ఏంటంటే పరధర అంటే కోటి విద్యలు కూటి కొరకే అన్నారు. కోటి విద్యలు కూటి కొరకే అన్నారు. ఇవన్నీ కూడా వేస్ట్తో కూడుకున్నటువంటి మాటలు. ఓకేనా? సో మనము అలాంటి లక్షణాలు కలిగి ఉండకూడదు. జోస్యాలు చెప్పడం అనేది, సేవలు చేయటం అనేది, అబద్ధాలు ఆడటం అనేది, వంకర మార్గంలో కీర్తి సంపాదించాలని చెప్పి ప్రయత్నం చేయటం అనేది, సాడీలు చెప్పడం అనేది, మరి హింసను ప్రేరేపించడం అనేది, అనవసరమైనటువంటి అర్థాలు మరి దారితీయటంగా చేసే పనులు కానీ, ఇతరుల యొక్క ధనాన్ని ఆశించి చేస్తున్నవే కానీ, మరి ఇలాంటి సంపాదన అంతా కూడా ఎంతో కాలం అనేది మన దగ్గర ఉండదు. ఇలా వచ్చిన ధనము అలా పోతుంది. కాబట్టి ఈ లోకంలో మనం ఏం చేయాలంటే సాటి మనిషికి సహకారాలు అందిస్తూ సాటి మనిషి పట్ల జాలి, దయ, కరుణ, ప్రేమ అనేది చూపించాలి. మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, మంచి నడవడిక కలిగి ఉండాలి. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలిగిస్తూ ఎవరి పట్ల ఎటువంటి దురుద్దేశ భావాన్ని మనం కలిగి ఉండకూడదు అని చెప్పి మరి యొక్క పద్యాలు మనకి కవి బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి విద్యార్థులారా, మనం గత క్లాసుల్లో ఈ యొక్క 2 పద్యాల గురించి చెప్పుకోవడం జరిగింది. మరి ఈరోజు ఈ యొక్క క్లాసులో మల్ల భూపాలియ శతకము చెప్పండినా, మల్ల భూపాలియ శతకము. మరి ఈ శతకాన్ని ఎవరు రాశారని చెప్పాను? యలకూచి బాల సరస్వతి. చెప్పండి, ఎవరు రాశారు? యలకూచి బాల సరస్వతి. ఏ శతకం ఇది? మల్ల భూపాలియ శతకము. మల్ల భూపాలియ శతకము. ఈయన నాగర్ కర్నూలు జిల్లా జటప్రోలు సంస్థానములో సురభి మాధవరాయులు యొక్క ఆస్థాన కవి. తెలుగులో తొలి
తెర్ధికావ్యమైనటువంటి రాఘవ యాదవ పాండవీయముతో పాటు దాదాపు 12 గ్రంథాలు రచించాడు. మరి భర్తృహరి సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించినటువంటి వారిలో వీరు మొదటివాడు. కాబట్టి మరి వీరికి ఉన్నటువంటి టాలెంట్ అంతా ఇంత కాదు. మరి తెలుగులో ద్వర్ధికావ్యం అనేది రాయటమే గొప్ప అనుకుంటే రాఘవ యాదవ పాండవీయం అన్నటువంటి కావ్యాన్ని రాసినటువంటి గొప్ప కవి రాఘవ యాదవ పాండవీయం. మరి ఇలాంటి తెర్ధి కావ్యము, తెర్ధి అంటే 3 కావ్యాలు కలిసి ఉండేది. తెర్ధి అంటే 3 అంటే 3, రాఘవ యాదవ పాండవీయం. రామాయణానికి సంబంధించి, మరి భాగవతానికి సంబంధించి, అదేవిధంగా భారతానికి సంబంధించి ఈ 3 కావ్యాలకు సంబంధించి 3 అర్థాలు వచ్చేటట్లుగా రాయటం అంటే అది ఎంత గొప్ప విషయం. ఒక అర్థం చూస్తే రామాయణం అర్థం వస్తుంది, ఇంకో అర్థం తీస్తే భారతానికి సంబంధించి వస్తుంది, ఇంకో అర్థం తీస్తే రామాయణానికి సంబంధించి వస్తుంది. అంటే ఇట్లా 3 అర్థాలు ఒకే పదంలో జొప్పించి రాయటం అంటే అది ఎంతో గొప్ప కార్యంగా మనం చెప్పవచ్చు. సో అలాంటి తెర్ధి కావ్యాన్ని రాసినటువంటి గొప్ప కవి మన యొక్క యలకూచి బాల సరస్వతి. సో యలకూచి బాల సరస్వతి గారు మరి అద్భుతమైనటువంటి రీతిలో ఈ యొక్క శతక పద్యాన్ని మరి ఎంతో చక్కగా వీరు రాయటము జరిగింది. చూడండి, సో మల్లభూపాలయ శతకము యలకూచి బాల సరస్వతి. మరి ఈయన నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి జటప్రోలు సంస్థానంలో సురభి మాధవరాయలు యొక్క ఆస్థాన కవి. తెలుగులో తొలి తెర్ధి కావ్యమైనటువంటి రాఘవ యాదవ పాండవీయంతో పాటు సుమారు 12 గ్రంథాలను కూడా వీరు రచించారు. మరి భర్తృహరి సుభాషిత త్రిశతి అన్నటువంటి దాన్ని తెలుగులోనికి అనువాదం చేసినటువంటి మొట్టమొదటి కవి మన యొక్క యలకూచి బాల సరస్వతి గారు. మరి వీరు మన యొక్క పాఠంలో ఉన్నటువంటి 3వ పద్యాన్ని గురించి మరి వీరు రాయటం జరిగింది. మరి యొక్క 3వ పద్యంలో మనకి ఏం చెప్తున్నాడంటే, వైభవంలో ఇంద్రుని మించినటువంటి వాడా, నీతిలో బృహస్పతితో సమానమైనటువంటి వాడా, ఓ సురభిమల్ల. చెవులకు ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ముఖ్యంగా ఆడవాళ్ళు, ముఖ్యంగా అమ్మాయిలు, వాళ్ళకు ఉన్నటువంటి యొక్క చెవులకి అందమైనటువంటి మరి దుద్దులు కావచ్చు, రింగులు కావచ్చు, బుట్టలు కావచ్చు, సమ్ ఐటమ్స్ గోల్డ్. సో ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి ఈ యొక్క చెవుని వాళ్ళు ఎంతో అందంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకు? ఈ చెవులు మరి మంచి అందంగా కనిపించాలి అని. మరి యొక్క చెవులు ఇంకా ఇప్పుడు మనకు లేటెస్ట్ ఫ్యాషన్ వచ్చేసింది. అంతకుముందు కేవలం ఇక్కడ మాత్రమే పొడిపించుకొని హోల్ పెట్టుకొని ఇక్కడ మాత్రం గోల్డ్ పెట్టుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏమైందంటే చెవు నిండా గోల్డ్ పెట్టుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. మరి ఇక్కడి నుంచి ఇక్కడ మనం చూసే చాలామంది అమ్మాయిలకు ఇప్పుడు నేను చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. మరి ఎంత విచిత్రంగా ఉంటారంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం పోగులే. ఏంట్రా అంటే ఫ్యాషన్. ఇంకా దరిద్రం ఏంటంటే నాలుక మీద, పెదాల పైన, ఇంకెక్కడెక్కడో పెట్టుకుంటూ ఉన్నారు. సరే, ఏది ఏమైనా ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే చెవులకి రింగులు కానీ, దుద్దులు కానీ, బుట్టలు కానీ ఏదైనా సరే ఒక ఐటెంని పెట్టుకుంటూ ఉంటారు. అలాగనే మరి వాటితో పాటు అందము కానీ కొండలాలు కావు. చేతులకు దానమే అందం కానీ కంకణాలు కావు. మరి చేతికి కూడా బంగారపు గాజులని, కంకణాలని మరి ఇలాంటి ఎన్నెన్నో పెట్టుకుంటారు. అలానే పరోపకారం అనేది మనకు ఉండాలి. అవి మనకి సుగంధ లేపనాలు లాంటివి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ చెవులతోటి మంచి పాండిత్యాన్ని, మంచి ఆధ్యాత్మిక సంబంధించినటువంటి విషయాలు వినాలి. అలా వింటే మరి వాటి ద్వారా మనకి లోపలికి వెళ్ళి మనం మారటానికి, నలుగురిని మార్చటానికి అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు చాలామంది అని అంటే ఈ చెవులు బంగారం పెట్టుకోవడానికి, మరి హోలు పెట్టుకోవడానికి, అందమైన ఆభరణాలు పెట్టడానికి
ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది మంచిది కాదు. మన చేతులు ఉన్నది దేనికంటే దాన ధర్మాలు చేయడానికి. కానీ మనం ఏం చేస్తున్నాం? చేతులు నిండా రింగులు పెట్టుకుంటున్నాం, ఉంగరాలు పెట్టుకుంటున్నాం, వాచ్లు పెట్టుకుంటున్నాం, మరి బాస్కెట్స్ పెట్టుకుంటున్నాం. మరి వాటితో పాటు ఆడవాళ్ళైతే బంగారు గాజులంట, ఆ గాజులంట, ఈ గాజులంట, రకరకాల కడియాలంట, అవంట ఇవంట ఎన్నో పెట్టుకుంటూ ఉన్నారు. సో నిజమైనటువంటి అందం నీకు అందాన్ని చేకూర్చేది ఏంటంటే ఈ లోకంలో నువ్వు మరి ఎలాంటి మంచి గుణాలు కలిగి ఉంటే అది ఎంతో మనకి ఉపయోగకరంగా ఉంటుంది. చూడండి, ఈ పద్యంలో యలకూచి బాలసరస్వతి గారు మరి ఈయన రాసినటువంటి మల్ల భూపాలియ శతకము ఏం చెప్పాడండి చూడండి. చెవికింగుండల మొప్పు కాదు, శృతమే చేదిమికి కంకణంబు, విభుషాధ్యముగాదు, దానమే మహిన్ పుణ్యాత్మునెమ్మేనికిన్, అవి లేపంబులుగావు, సొమ్ములు పకార ప్రౌఢియై, నిఖమే లవితేంద్రాధిక వైభవ, సురభిమల్ల నీతి వాచాస్పతి. చెవికింగుండల మొప్పు కాదు, శృతమే చేదిమికి కంకణంబు, విభూషాధ్యముగాదే, దానమే మహిన్ పుణ్యాత్మునెమ్మేనికిన్, అవి లేపంబులుగావు, సొమ్ములు పకార ప్రౌఢియే, నిఖమౌ లవితేంద్రాధిక వైభవ, సురభిమల్ల నీతి వాచాస్పతి. ఈ పద్యంలో మనకి యలకూచి బాలసరస్వతి మల్ల భూపాలియ శతకంలో మరి ఎన్నో అపురూపమైనటువంటి విషయాలు, అద్భుతమైనటువంటి విషయాలు, అమోఘమైనటువంటి విషయాలు బోధిస్తూ ఉన్నాడు. మరి ఆయన ఏం చెప్తున్నాడంటే సురభిమల్ల నీతి వాచాస్పతి అంటే మరి ఈ లోకంలో మరి మంచి అంశాన్ని వైభవంలో ఇంద్రుడిని మించినటువంటి వాడా, వైభవములో ఇంద్రుడిని మించినటువంటి వాడా, నీతిలో బృహస్పతితో సమానమైనటువంటి వాడా, వైభవములో ఇంద్రుడి మించినటువంటి వాడా, మరి మంచిని నీతిని బోధించడంలో నీతిలో బృహస్పతితో సమానమైనటువంటి వాడా, ఓ సురభిమల్ల. చెవులకు అందము, మరి చెవులకు శాస్త్రీయమైనటువంటి పాండిత్యమే అందము కానీ కుండలాలు కావు. మనకున్నటువంటి యొక్క చెవులకి శాస్త్రీయమైనటువంటి పాండిత్యమే అందము తప్ప మరి కుండలాలు అనేవి కావు. చేతులకు దానమే అందం. మనకున్నటువంటి యొక్క చేతులు దాన ధర్మాలు చేస్తూ ఉంటే పేదవాళ్ళకి మరి లేనటువంటి వాళ్ళకి అది ఇది అని చెప్పేసి మన దాన ధర్మాలు చేస్తూ మరి అనేకమైనటువంటి పుణ్య కార్యక్రమాలు చేస్తే అవి వాటి వల్ల మనకి ఎంతో మేలు అనేది జరుగుతుంది. కాబట్టి అది అందము తప్ప వేరేది కాదు. సో అందుకనే చేతులకు దానమే అందము కానీ కంకణాలు అనేవి కావు. శరీరానికి పరోపకారమే ఆభరణం కానీ సుగంధ లేపనాలు కావు. మన శరీరానికి ఎన్ని స్ప్రేలు కొట్టుకున్నా, ఎన్ని సెంటులు పూసుకున్నా మరి ఇది అందం కాదు. మంచి బట్టలు వేసుకున్నా ఇది అందం కాదు. ఏంటంటే మన శరీరం అనేది ఎప్పుడు కూడా పరోపకారుడికి ఉపయోగపడే విధంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఈ పద్యంలో మనకి 3 విషయాలు చెప్పాడు. నెంబర్ 1 చెవుల గురించి, నెంబర్ 2 చేతుల గురించి, నెంబర్ 3 మన యొక్క బాడీ గురించి. ఈ 3 విషయాలు చెప్పాడు. ఎందుకనంటే మనకున్నటువంటి యొక్క చెవులు మనం ఏం చేస్తున్నాం, ఇంకా అందంగా ఉండాలని చెప్పి రకరకాల బంగారపు ఆభరణాలు పెట్టుకుంటూ ఉంటాం. కానీ మన చెవికి నిజమైనటువంటి దేవుడు ఎందుకు ఇచ్చాడు చెవులు? మంచి విషయాలు వినండి, చెడు విషయాలు వదిలిపెట్టండి అని. కానీ ఆ చెవులు మనం ఏం చేస్తున్నాం, బొక్కలు పొడుచుకొని బంగారం అని చెప్పి, వెండి అని చెప్పి, ఇత్తడి అని చెప్పి, మరి గోల్డ్ అని చెప్పి, మరి డైమండ్స్ అని చెప్పి ఇలాంటి వాటి అడ్డమైనటువంటి వాటిని తయారు చేసుకొని మనం పెట్టుకుంటా ఉన్నాం. ఏ దొంగ వచ్చేసి ఆ చెవుతో సహా లాక్కొని పీక్కొని వెళ్ళిపోతాడు. కాబట్టి మరి ఆఖరి మనం చచ్చిన తర్వాత కూడా మన వెంట ఇది ఏది కూడా రాదు. ఏమొస్తుంది? ఈ లోకంలో నువ్వు చేసినటువంటి మంచి చెడు మాత్రమే శాశ్వతం. నీతో పాటు ఏ బంగారపు ఆభరణం నీ వెంట రాదు. అర్థమైంది నాన్న? ఏది కూడా నీకు రాదు. కాబట్టి నీకున్నటువంటి చేతులు
దాన ధర్మాలు చేయడానికి ఉపయోగించుకోవాలి. మరి లేనటువంటి వాడు ఎంతోమంది వచ్చినప్పుడు ఇదిగోరా బాబు అని చెప్పి వాడికి చక్కగా దాన ధర్మాలు చేసేవాడిగా ఉండాలి. ఆ విధంగా చేస్తూ ఉంటే అది నీకు ఎంతో పుణ్యఫలంగా ఉంటుంది. అలా లేకపోతే మనం ఎంత చేసినా ఏం చేసినా అవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు లాంటివి. కాబట్టి మనము మంచి దాన ధర్మాలు చేసేవారుగా ఉండాలి. చేతులు ఉంది దానికే, మరి రింగులు పెట్టుకోవడానికి, వాచ్లు పెట్టుకోవడానికి, లేదంటే కడియాలు పెట్టుకోవడానికి. మరి అమ్మాయిలు అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, చేతులు గంట ఏదేదో రంగులు పూస్తూ ఉంటారు, గోళ్ళకి గోరడా పెట్టుకుంటారు, మరి హెన్నా పెట్టుకుంటూ ఉంటారు, మరి ఇక్కడి నుంచి అక్కడ ఒక మెహందీ పెట్టుకుంటారు. ఎందుకు? అందంగా ఉండాలని. నీ చేతికి అందం ఏంటంటే ఇవన్నీ పెట్టుకుంటే కాదు. నువ్వు గోల్డ్ రంగు పెట్టుకుంటేను ఓకే, నీల్ పాలిష్ పెట్టుకుంటేను, మరి వాటితో పాటు చేతికి మంచి గోరెంటా పెట్టుకుంటేను, లేదంటే నీ చేతికి మంచి గాజులు, బంగారు కడియాలు, లేదంటే వాచ్లు, రకరకాల మరి అద్భుతమైనటువంటి అందమైనటువంటి గాజులు ఇలాంటివి పెట్టుకుంటే నీకు అందం అనేది ఉండదు. ఏంటిదమ్మా అందం అంటే, వాడి చెయ్యి ఎంతో గొప్పదరా, వాడి చేతి చలవ ఎంతో గొప్పదరా. ఎందుకు? వాడు ఎప్పుడూ దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి అది అందం, అది శాశ్వతం. అంతేగాని నువ్వు ఉంగరాలు పెట్టుకున్నా, నువ్వు వాచ్లు పెట్టుకున్నా, నువ్వు కడియాలు పెట్టుకున్నా, నువ్వు బంగారు గాజులు పెట్టుకున్నా, నువ్వు మెహందీ పెట్టుకున్నా, గోరంటా పెట్టుకున్నా, నీళ్ళు పాలిష్ పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా ఇది నీకు అందాన్ని తీసుకొచ్చి పెట్టేది మాత్రము కాదు. అర్థమైందన్నా? కాబట్టి ఈ లోకంలో మనము మంచి కార్యక్రమాలు మంచి విధానంతో చేసేవారిగా మనం ఉండాలి. చెడు ఆలోచనలు, చెడు క్రియలు, చెడు తలంపులు, ఇలాంటి చెడు తత్వానికి సంబంధించినటువంటి ఏ విషయాన్ని కూడా మనము చేసేవారిగా ఉండకూడదు. అదే ఇక్కడ చెప్పాడు. కాబట్టి వైభవంలో ఇంద్రుని మించినటువంటి వాడా, వైభవములో ఇంద్రుని మించినటువంటి వాడా, మరి నీతిలో బృహస్పతితో సమానమైనటువంటి వాడా. అందుకని ఇక్కడ ఏమన్నాడు? లవితేంద్రాదిక వైభవ సురభిమల్లా నీతి వాచాస్పతి. వైభవము, ధనము, డబ్బు, ఐశ్వర్యంలో ఇంద్రుడు మించినటువంటి వాడు ఎవడో కూడా ఈ ప్రపంచంలో లేడు. అందుకనే మరి అటువంటి ఇంద్రుని కూడా వైభవములో అటువంటి ఇంద్రుని మించినటువంటి వాడా, నీతి వాచాస్పతి అంటే నీతిలో బృహస్పతితో సమానమైనటువంటి వాడా, సురభిమల్ల ఓ సురభిమల్ల. చెవికింగుండులు మొప్పు కాదు శృతమే, చెవికింగుండులు మొప్పు కాదు శృతమే. కాబట్టి మన చేతులు, మన యొక్క చెవులకి గుండలు అంటే ఏంటంటే, గుండల అంటే మనకున్నటువంటి కడియాలు, లేదంటే దుద్దులు, రింగులు, ఇలాంటివి అందము కాదు. ఏమందమట? శృతమే, మంచి పాండిత్యము, శాస్త్రీయమైనటువంటి పాండిత్యము, శాస్త్రీయమైనటువంటి మంచి మాటలు మన చెవికి పోతే తద్వారా మనం మారటానికి, మంచివాడిగా అవటానికి ఆస్కారం అనేది ఉంటుంది. అది అందం. అంతేకాదు చేతిమికి కంకణంబు విభుషాధ్యంబు కాదు. మన చేతులకి కంకణాలు, గాజులు, బంగారపు గాజులు, కడియాలు, మరి ఇవన్నీ కూడా అందం కాదు. ఏది అందమట? నీ చేతులతో దాన ధర్మాలు చేయటమే. నీ చేతులతో దాన ధర్మాలు చేస్తే అదే మహాభాగ్యం లాంటిది, అదే ఎంతో అందమైనటువంటిది. కాబట్టి విషాద్యంపుగా అదే దానమే. కాబట్టి దాన ధర్మాలు మనం చేసేవారిగా ఉండాలి. మహిన్ పుణ్యాత్ము నిమ్మేనికిన్. కాబట్టి ఈ లోకములో మంచి పుణ్యాత్ముడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఇవి. అవి లేపంబులు గావు, సొమ్ములు పకార ప్రౌఢియే నిక్కమవు. కాబట్టి మన యొక్క శరీరానికి అనేకమైనటువంటి సుగంధ ద్రవ్యాలు మనం పూసుకుంటాం కదా, అనేక లేపనాలని, స్ప్రేలని, మరి సెంటులని, అత్తరని చెప్పి మరి మంచి మంచి రకరకాల బట్టలు, మంచి రకరకాల ఇవన్నీ కూడా నీకు అందాన్ని తాత్కాలికంగా తీసుకురావచ్చాము, కానీ శాశ్వతమైనటువంటి అందము నీకు రాదు. కాబట్టి నీ బాడీకి దాన ధర్మాలు చేసే మంచి మనసు ఉండాలి, మంచి విధానం అనేది ఉండాలి. అలా ఉన్నప్పుడే అదే నీకు శాశ్వతమైనటువంటి
పరిష్కారం అనేది, నీకు మోక్షాన్ని అది ప్రసాదించే మార్గంగా అవుతుంది. కాబట్టి మరి ప్రియమైనటువంటి విద్యార్థులారా, మనం మంచి వారిగా ఉండటానికి, మంచి నడవడికతో ఉండటానికి, సత్ప్రవర్తన కలిగి ఉండటానికి ఈ చెవులతో మంచి శాస్త్రీయమైనటువంటి పాండిత్యం వింటూ, మంచి మాటలు వింటూ, నీతి వాక్యాలు వింటూ, మరి శతక సుధా, శతక మధురిమ, మరి శభాషితాలు, ఇలాంటి మంచి పద్యాలని, మంచి మాటల్ని మనం అలవరుచుకుంటానికి ఈ చెవులు ఉపయోగించుకోవాలి. ఈ చేతుల్లో కూడా ఇలా ఈ చేతికి చేసే దానం ఈ చేతికి కూడా తెలియకుండా దాన ధర్మాలు చేసుకుంటూ, పేదవాళ్ళకి, భేదవాళ్ళకి, ఆ ఆపదలో ఉన్నటువంటి వాళ్ళకి, అట్టడుగు వర్గాల వారికి దాన ధర్మాలు చేస్తూ అనేక మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడానికి ఈ చేతులు మనం ఉపయోగించుకోవాలి. కానీ బంగారం అని చెప్పి, అది అని చెప్పి, కడియాలని, బొడియాలని, ఉంగరాలని, రింగులని, మరి బంగారపు గాజులని, బంగారపు కడియాలని, ఇలాంటి వాటి కోసం మనం ప్రాకులాడటానికి ప్రయత్నము చేయకూడదు. అదేవిధంగా ఈ యొక్క శరీరం ఉన్నది దేనికోసం అంటే సుగంధ లేపనాలు పూసుకోవడానికి కాదు. ఈ శరీరము పరోపకారులకి, ఇతరులకు మేలు చేసే విధంగా మనం ఉండాలి అని చెప్పి ఈ పద్యంలో మనకి మరి కవి ఎంతో చక్కగా చెప్పడం జరిగింది. చూడన్న, నీతి సురభిమల్ల, లేదంటే అవితేంద్రాధిక వైభవ, వైభవములో ఇంద్రుని మించినటువంటి వాడా, నీతి వాచాస్పతి. చూడండి, ప్రతిపాదన చెప్తున్నాను. నీతి వాచాస్పతి, నీతిలో బృహస్పతిని మించినటువంటి వాడా, సురభిమల్ల, ఓ సురభిమల్ల, చెవికిన్, చెవులకు, గుండులు మొప్పు కాదు. మరి ఆ యొక్క బంగారపు దుద్దులు అనేటువంటిది అందమైనటువంటిది కాదు, శృతమే, శృతమే, మంచి పాండిత్యమే అందమైనటువంటిది. చేదిమికి, చేతులకి, కంకణంబులు, మరి కంకణాలు అంటే బంగారపు కడియాలు, విభూషాధ్యము కాదు, అందమైనటువంటిది కాదు, దానమే, దానమే, దాన గుణము కలిగి ఉండాలి. మహిన్ పుణ్యాత్ముని ఎమ్మేనికిన్, మరి యొక్క లోకములో పుణ్యాత్ముడిగా మనం ఉండాలంటే అవి లేపంబులు కావు, మరి అవి ఏమాత్రం కూడా అలంకారాలు కావు. సొమ్ములు ప్రకార ప్రౌఢియే నిక్కమవు. మన శరీరానికి ఆ సొమ్ములు కానీ, బంగారం కానీ, స్ప్రేలు కానీ, సుగంధ ద్రవ్యాలు కానీ, ఇదంతా కూడా అందమైనటువంటిది కాదు. ఏంటంటే మరి ఇతరులకి మేలు చేయటం అనేటువంటిదే ఉత్తమం, నిక్కము, ఇది వాస్తవము. లవితేంద్రాధిక వైభవ, సురభిమల్ల, నీతి వాచాస్పతి. ఓకేనా? ఒకసారి పద్యం చెప్తాను చూడండి. చెవికింగుండులు మొప్పు కాదు, శృతమే, చేదిమికి కంకణంబులు విభుషాధ్యంబుగాదు, దానమే, మహిన్ పుణ్యాత్మునెమ్మేనికిన్, అవి లేపంబులుగావు. సొమ్ములు పకార ప్రౌఢియే నిక్కమౌ, లవితేంద్రాధిక వైభవ, సురభిమల్ల, నీతి వాచాస్పతి. ఈ పద్యానికి భావం ఇంకొకసారి చెప్తాను చూడన్నా. వైభవములో ఇంద్రుడు మించినటువంటి వాడా, నీతిలో బృహస్పతితో సమానమైనటువంటి వాడా, ఓ సురభిమల్ల, చెవులకు మరి శాస్త్రీయమైనటువంటి పాండిత్యమే అందము కానీ కొండలాలు మాత్రము కావు. చేతులకు దానమే అందము కానీ కంకణాలు అనేవి కావు. శరీరానికి పరోపకారమే ఆభరణము కానీ సుగంధ లేపనాలు కావు. కాబట్టి ఈ లోకంలో మనము మరి మంచి పనులు చేస్తూ, సదుద్దేశంతో జీవిస్తూ, సాటి మనిషికి సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలి తప్ప ఈ శరీరం కోసం, ఈ యొక్క బాడీ కోసం మనం తహతహలాడిపోకూడదు. వాడు చూడండి, కొంతమంది ఉదయం నుంచి సాయంత్రం వరకు తలదూతూనే ఉంటాడు. ఏంటంటే అంటే అందం. నేను క్లాసులో అందరికంటే అందంగా కనపడాలి. ఏమమ్మా ఎప్పుడు చూసినా బట్టల గురించి, బట్ట ఎక్కడ నలిగిపోయిద్దా, ఇట్లా సర్దుకుంటూ అట్లా సర్దుకుంటూ, ఏమమ్మా ఏమైనా చదువుకున్నావా? చదువుకుంటాను మాస్టారు. ఎప్పుడు చూడు ఆ జుట్టు లాక్కోవటం, ఆ పంకులు లాక్కోవటం, ఆ ఐబ్రోస్ చేయించుకోవటం, ముక్కు పొడలు పెట్టుకోవటం, కాటుకు పెట్టుకోవటం. కాటుకి ఎక్కడ పెట్టుకుంటున్నారులేండి. అంటే ఇవన్నీ కూడా ఏంటి, అందంగా కనపడాలి, నేను అందంగా ఉండాలి అని చెప్పి మనిషి తన అందచందాలు ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప మంచి విషయాన్ని గ్రహించుకోవటానికి, మంచి విధానంతో జీవించటానికి, నలుగురికి సహాయం చేసే పనులు చేయటానికి ఈనాడు మనిషి ప్రయత్నం చేయటం లేదు. కాబట్టి మరి ఈ పాట వింటున్నటువంటి అమ్మాయిలు, అబ్బాయిలు, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి.
ఏమని? ఈ అందం అనేది శాశ్వతం కాదు. ఇప్పుడు మంచి అందంగా ఎర్రగా బుర్రగా మంచి అందంగా ఉన్నావు అమ్మాయి, మంచి అందంగా ఉన్నావు. మరి ఈ అందము నీకు శాశ్వతంగా ఉంటుందా? ఉంటుందా? పెళ్ళవుతుంది, పిల్లలుగంటావు, ఆ తర్వాత పెద్దానం అయిపోతావు, ముసలిదానం అయిపోతావు. అప్పుడు నీ అందము, నీ బాడీ అంతా కూడా మడతబడిపోతుంది, నీ శరీరం క్షీణించిపోతుంది, కళ్ళు కనపడవు, నడువులు ఉండలేవు, చేతుల కర్ర వస్తుంది, కర్ర పట్టుకొని ఎక్కడా మనవడా ఎక్కడున్నావురా అంటూ మనం ముందుకు పోవాల్సింది. మరి అలాంటి యొక్క శరీరం కోసం ఎందుకు మనం పాకులాడేది? కాబట్టి ఈ రోజుల్లో మనం అందచందాల కోసం మనం ఎన్నో రకాలుగా తతంత్రాలు చేస్తూ ఉంటాం, కానీ అది ఏది కూడా మనకి శాశ్వతమైనటువంటిది కాదు. నీకు చెవులు ఇచ్చింది దేవుడు మంచి విషయాన్ని వినటానికి, ఆ విన్న విషయాన్ని నలుగురికి చెప్పటానికి. దేవుడు నీకు చేతులు ఇచ్చింది మరి అందరికీ దాన ధర్మాలు చేయటానికి, ఈ చేతితో దాన ధర్మాలు చేయటానికి. ఈ చేతులకి ఉంగరాలు పెట్టుకోవటం, ఈ చేతులకి కడియాలు పెట్టుకోవటం, వాచ్లు పెట్టుకోవటం, బంగారపు గాజులు పెట్టుకోవటం, వాటి కోసం కాదు. బట్ మనం ఏం చేస్తున్నాం? దాన ధర్మాలు చేయటం పక్కన పెట్టి చేతులు అలంకరించుకోవటం ప్రారంభిస్తున్నాం. అమ్మాయిలు అయితే ఘోరాది ఘోరంగా ఏళ్ళు పెంచుకోవటం, గోళ్ళు పెంచుకోవటం, మరి వాటికి మరి నీల్ పాలిష్ చేయటం, మరి వాటితో పాటు రకరకాల మెహిందీలంట, బొహిందీలంట, గవరింటాకులంట, అదంట ఇదంట, ఎన్నెన్నో రకరకాలుగా అమ్మాయిలు అయితే. సో ఇలాంటివన్నీ కూడా ఇది అందం నీకు ఉండొచ్చు, కానీ దేవుడు నీకు చేయించింది ఎందుకంటే దాన ధర్మాలు చేయమని. ఇక్కడ టోటల్ బాడీ, ఈ బాడీ దేనికోసం? పరోపకారుడికి, ఇతరులకి మేలు చేయటానికే. మనం ఏం చేస్తున్నాం? స్ప్రేలు కట్టుకుంటున్నాం, అది కొట్టుకుంటున్నాం, ఇది కొట్టుకుంటున్నాం, అందంగా కన్నుబడాలని మంచి మంచి రకరకాల బట్టలు వేసుకుంటున్నాం. సో ఇది ఏది కూడా శాశ్వతం కాదు. ఏది శాశ్వతం అంటే ఈ లోకంలో మనం చేసినటువంటి మంచి చెడు, ఇది శాశ్వతం. కాబట్టి మంచిని చేస్తూ చెడు విడిచిపెట్టి సత్ప్రవర్తన కలిగి జీవించడానికి మనము ప్రయత్నం చేయాలి. తద్వారా మన జీవన గమనం ముందుకు పోవటానికి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి నా ప్రియమైనటువంటి విద్యార్థులారా, మంచి ప్రవర్తనతో, మంచి నడవడికతో, మంచి జీవితాన్ని కలిగి ఉంటూ సత్ప్రవర్తన కలిగినటువంటి విధానంతో మనం ముందుకు పోవటానికి ప్రయత్నము చేయాలి. ఇది ఈ యొక్క పద్యానికి సంబంధించినటువంటి భావం. సో ఈరోజు మనం చెప్పినటువంటి యొక్క పద్యం నుంచి ఎగ్జామినేషన్లో మరి ఎటువంటి ప్రశ్నలు రావడానికి ఆస్కారం అనేది ఉంది. చూడండి, క్వశ్చన్ నెంబర్ 1, పరోపకారం శరీరానికి ఆభరణం అని కవి ఏ ఉద్దేశంతో అన్నాడు? పరోపకారమే శరీరానికి ఆభరణం. మన ఇతరులకు సహాయం చేయటమే ఈ శరీరానికి ఒక అందమైనటువంటి ఆభరణం. ఇదే ఆభరణం. అలా చేస్తూ ఉంటే మరి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందరూ నిన్ను పూజిస్తారు, అందరూ నిన్ను గౌరవిస్తారు. ఇక్కడ చూడండి, మన ఇక్కడ చిత్రపటం కనిపిస్తుంది కదా నాన్న. మరి యొక్క చిత్రపటంలో ఇక్కడ మరి ఏమి చూస్తూ ఉంటే ఆ దగ్గర ఒక 100 అంతా కూడా బంగారం ఉంది, ఎన్నో ఉన్నాయి. మరి ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్ళారా? ఎవరు లేరు. పక్కన చూడండి, ఇంకో స్త్రీ, మామూలుగా సామాన్య స్త్రీ. మరి ఈ స్త్రీ దగ్గరికి ఒకడు వచ్చాడు, ఆమె దండం పెట్టి మరి ఎన్నో రకాలుగా ఆమెను పూజిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఆమె ఎన్నో దాన ధర్మాలు చేసేవారిగా ఉంటుంది. కాబట్టి మనము మరి ఆభరణాల కోసము, డబ్బుల కోసము, ధనం కోసము ఆశపడేవారిగా మనము ఉండకూడదు. కాబట్టి మంచి నడవడికతో, మంచి జీవన విధానంతో, సత్ప్రవర్తన కలిగి సదుద్దేశంతో కూడుకొని జీవించే భాగ్యం మనం కలిగి ఉండాలి. ఓకేనా? సో ఇది ఈరోజు మనం చెప్పినటువంటి ఈ యొక్క పద్యానికి సంబంధించినటువంటి భావం. ఓకే, సో మీ యొక్క హోంవర్క్ బుక్లో ఈరోజు చెప్పినటువంటి పద్యము కంఠస్థం చేసుకొని రావాలి. మరి పద్యానికి సంబంధించిన భావము, మరి ప్రతిపదార్థము, ఈ 3 విషయాల గురించి మీరు క్షుణ్ణంగా చదివి నేర్చుకొని రావాలి. ఓకేనా? సో ఇది ఈరోజు మనం చెప్పుకున్నటువంటి యొక్క క్లాస్కి సంబంధించినటువంటి అంశాలు. మరి నెక్స్ట్ పద్యంలో మారద వెంకయ్య గారు రాసినటువంటి భాస్కర అన్నటువంటి శతకం గురించి మనము తర్వాత క్లాస్లో, తర్వాత పద్యంలో చెప్పుకుంటాం. సో ఇది ఈరోజు మనకి ఎలకూచు బాలసరస్వతి చెప్పినటువంటి మంచి విషయం. కాబట్టి మనం మంచి మాటలు వింటూ, దాన ధర్మాలు చేస్తూ, మరి మన శరీరము నలుగురికి ఉపయోగపడే శరీరానికి పరోపకారమే ఆభరణంగా మనం జీవిస్తూ ముందుకు పోవటానికి ప్రయత్నం చేద్దాము. ఇది ఈ యొక్క పద్యానికి సంబంధించిన భావం. ఓకే, సో ఈరోజు చెప్పిన పాఠం మీ అందరికీ అర్థమైందని చెప్పి నేను భావించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.